మీరు కూసేపు అక్కడే ఉండండి. అదిగో అక్కడ అంబటి రాంబాబుకి రేటు చెప్తున్నారు. నమస్తే మాస్టర్. ఏంటి సార్ మ్యాటరు? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు. దత్తపుత్రుడా? 100కి 100 దత్తపుత్రుడు. దత్తపుత్రుడు, ఉత్తర కుమారుడు అని అలా ఎక్కిరించడం కాదు సార్. ఆయన ఎలా పని చేస్తున్నారో ముందు ఆ విషయం చెప్పండి. శభాష్గా పని చేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరి బాగా పని చేస్తుంటే మెచ్చుకోవాలి కానీ అలా సెటైర్లు వేస్తారండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి. అదిగో మళ్ళీ సెటైరా? ఎందుకు సార్ అలా దెప్పు పొడుస్తారు? మనం చూశాం కదా, మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజు. అవును, వెళ్ళారు, కొబ్బరి తోటలు పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. ఎంత తండాలు పడ్డాడయ్యా పాప, చూస్తే నాకే జాలేసింది. ఎందుకంత జాలేసింది మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయనేది చెప్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. శభాష్ దత్తపుత్ర. ఇంతకీ మీరు ఇప్పుడు ఆయన మెచ్చుకున్నారా, ఎక్కిరించారా? చంద్రబాబు కోసం బ్రహ్మాండమైన గడ్డి కరుస్తున్నామయ్యా. ఏం చేశారు సార్ ఆయన? ఒక్కసారి అది వినిపిస్తాను, మీరందరూ చూడాలని కూడా మనవి చేస్తాను. ఎన్ని సంవత్సరాలు లేనిది 19 నుంచి పొందుకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు 19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు. లీడింగ్ ప్రశ్న అంటే? లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులో వేస్తారు. ఏమయ్యా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లీడింగ్ ప్రశ్న పని చేయలేదు సార్. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతన్ని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. రైతు కాబట్టి నిజం చెప్పాడు సార్. అంతపాటు ఇంకోటి ఉందా? ఏంటది? ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి? మాకు తెలుదు సార్, మీరే చెప్పండి. ప్రశ్నించడం కోసం ఏర్పడింది. అవునా? అవును. కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకని? సెన్సార్ బోర్డ్. ఇదేమన్నా సినిమానా కట్ చేయడానికి? పవన్ కళ్యాణ్ గారు ముందు ఎవరైనా మాట్లాడితే సహించనుగాక సహించడు. మరి ప్రశ్నించేవాడినే పట్టుకొని ప్రశ్నిస్తే ఊరుకుంటారా? కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? ఎవరిని ప్రశ్నిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు. బూతులు మాట్లాడొద్దు అని అంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. దత్తపుత్రుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయనకన్నా బూతులు మాట్లాడే ఎవరు ఉన్నారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో? ఏం మాట్లాడాడు సార్ ఆయన బూతులు? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా? అన్నారు. నువ్వు బూతులు మాట్లాడొచ్చా? ఇంకెవడు బూతులు మాట్లాడకూడదా? సార్ మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని కెలుకుతున్నారు. ఆయనకు గన కోపం వచ్చిందంటే మళ్ళీ తిడతారు, తర్వాత మీ ఇష్టం.